ఏంది? అబ్బా ఈ మెంటల్లో కూడా టార్చర్ ఏంద్రా 11 అవుతుంది. Crazy, mad, Rakesh. Rock. Crazy, mad, Rakesh. నీకంటే రాకేష్ బెటర్ కదా. నేనొచ్చేసా నిషా నిషా నిషా. హాయ్ రాకేష్. హాయ్ నిషా, నువ్వు లేని ఈ 3 months నేనెంత బాధపడ్డానో తెలుసా? సరిగ్గా భోజనం కూడా చేయలేదు. చేయకుండానే ఇలా ఉన్నావా రాకేష్? డైలీ 3 times. ఆ పాపాపు, నేను లేని ఈ 3 months ఆ సోఫియాతో బాగానే పులిహార కలిపావని నాకు తెలుసు. ఇక్కడికొచ్చి డాన్స్ కూడా చేశావని కూడా నాకు తెలిసింది. నువ్వు లేవన్న బాధలో ఒక రాయేసా అవతలబో అంది. ఇవన్నీ వదిలేసాయి. నువ్వు నా మనసులో ఉన్నావు తెలుసా? మళ్ళీ మొదలెట్టావా రాకేష్? నన్ను వదిలేరా బాబు ప్లీజ్. నాకు ఈ అమ్మాయి పట్టలేదు ఫ్రెండ్స్. మీకెవరన్నా పడితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. డోర్ ఎవరు పెట్టారు? నేను కాదే. నువ్వు ఇంకా కొడితే సర్జరీ చేయించుకోవడానికి డబ్బులు కూడా లేవే. కొడితే సర్జరీ కూడా. సరే డోర్ ఎవరు పెట్టారు? నేను కాదే. ఏమైంది? ఏమైంది నిషా? నేను వాష్రూమ్కి వెళ్ళాను, బయట నుంచి గడియ పెట్టారు. ఎవరు పెట్టారు? ఏమైంది? ఇప్పుడు నీ కూడా చెప్పాలా? నేను వాష్రూమ్కి వెళ్ళాను రా, బయటకు వద్దామంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు. బయట నుంచి ఎవరో గడియ పెట్టారు. బయట నుంచి గడియ ఎవరు పెట్టారండి? నాకేం తెలుసు? నేను వంటగదిలో కిచెన్ చేస్తున్నా మీ అందరి కోసం. మరి ఇంకెవరు చేశారు? ఆ పక్కింటి చిన్నపిల్ల వచ్చిందేమో బావా. ఏమన్నైందా నీకు? ఏ చిప్పా జరుగు. సర్లే వెళ్ళి రీల్స్ చూసుకో. వెళ్ళు, నువ్వు పద. కావ్య, బావా మీటింగ్ ఉంది, డిస్టర్బ్ చేయకోకేనా? సరే బావా. బ్రో మీటింగ్ ఉంది రండి. నో బ్రో, మూడ్ లేదు. ఎవడో చెప్పుకుంటావు చెప్పుకోపా. ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? ఫ్రెండ్ వచ్చాడే. వెల్ థ్యాంక్ యూ సో మచ్. బాగా మర్యాద ఇచ్చినందుకు, కాఫీలో కారం పొడి కలిపినందుకు, బాత్రూంకి గడియ పెట్టినందుకు. నీకు కావ్యకి థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ బ్యాగ్స్ తెచ్చి. ఓకే డార్లింగ్.